హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక కొత్త రెసిపీ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ పులుసు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని శాసరేస్ కూర అంటాము. పల్లెటూరుల్లో ఎక్కువగా పొలాల గొట్టుల్లో దొరుకుతుందండి ఈ కూర అయితే. దీని చెట్లు అయితే ఇప్పుడు చూపిస్తాను. చెట్లు అయితే ఎలా ఉంటాయండి. దీని ఆకు అయితే తీసుకొని నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. ఇది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. అలాగే కడుపులో పొట్ట పురుగులు ఉంటాయి కదా, వాళ్ళకి కూడా తింటే చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు. ఇప్పుడు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మరి ముందుగా స్టవ్ మీద బౌల్ ఒకటి పెట్టుకొని 3-4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ కూర ఎక్కువగా పొలం పని చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఈ కూర గురించి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఎండుమిరపకాయలు 2 వేసుకోవాలండి. ప్రతి రైతన్నకి ఈ ఆకుకూర తెలిసే అనుకుంటున్నాను నేను. దీనిలో ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలి. అలానే వెల్లుల్లిపాయలు ఒక 10 రెమ్మలు వేయాలండి. ఇవి కూడా వేసిన తర్వాత బాగా వేగించాలి. ఈ కూర మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఉండేటప్పుడు ఎక్కువగా వండుకొని తినేవాళ్ళండి ఈ శాసరేస్ కూర. ఇప్పుడు దీనిలో ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఈ తాలింపుని మనము ఆ ఆకుతో పులుసు చేయబోతున్నామండి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దీనిలో చాలా వరకు అయితే పల్లెటూరుల్లో ఎక్కువగా ఇది తింటారండి. చాలామంది కూడా బాగా ఇష్టపడతారు ఈ శాసరేస్ కూరని. తాలింపు అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మీడియం సైజు టమోటాలు 3 కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి. ఎందుకంటే టమోటాలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందాము. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనము దీనిలో ఆకుకూరను అయితే వేద్దామండి. టమాటాలు మగ్గిన తర్వాత చూశారు కదా, చక్కగా టమోటాలు అయితే మగ్గాయి. ఈ శాసరేస్ కూరని దీనిలో వేసుకుందాము. బాగా 2-3 సార్లు బాగా వాష్ చేయాలండి. ఎందుకంటే మట్టిలో ఉంటుంది కాబట్టి కూర కొంచెం మట్టిగా ఉంటుంది. బాగా వాష్ చేసి వేసుకోవాలి. చూశారు కదా ఎలా ఉందో. మీరు ఒకవేళ ఇది తిన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. ఎప్పుడైనా మీరు వండుకుంటే చాలా వరకు అయితే పల్లెటూరులో అందరు కూడా వండుకొని తింటారండి ఈ శాసరేస్ కూర. ఎందుకంటే షుగర్ వ్యాధి అన్నిటికీ బాగా పనిచేస్తుంది కాబట్టి. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, 1 స్పూను కారం వేసుకొని మొత్తం బాగా ఇలా కలుపుకొని ఒక 4 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఈ కూర చక్కగా మగ్గిన తర్వాత మనము చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి. చింతపండు మనము ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. మినిమం 1/2 కిలో వరకు చింతపండు అయితే పడుతుంది. దీనిలో చింతపండే ఎక్కువ వేయాలండి. ఎందుకంటే ఈ ఆకుకూర కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి పులుపు వేయడం వల్ల ఆ చేదు అనేది పోతుంది. చూశారు కదా, చక్కగా అయితే మగ్గిపోయిందండి. ఆకుకూర అంతా ఇలా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం దీనిలో చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. ఇలా చక్కగా మగ్గిన తర్వాత చింతపండు రసం వేసి ఒక 4-5 నిమిషాలు బాగా తెరలకాగనివ్వాలండి పులుసునైతే. మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఆ టైంలో తినేవాళ్ళండి ఇది. వాళ్ళ కాలంలో చిన్నప్పుడు నేను చూసేదాన్ని ఊర్లో. ఇప్పుడు ఈ రసాన్ని దీనిలో వేసి మరిగించుకుందాం మనము 4 నిమిషాల పాటు. హెల్త్కి చాలా చాలా మంచిదండి. ప్రతి రైతన్నకి తెలిసే ఉంటుంది ఈ ఆకుకూర గురించి. ఒకవేళ తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ శాసరేస్ కూరని. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి.
4 నిమిషాలు అయిన తర్వాత దీనిలో మనము బియ్యం నూకనైతే వేయాలండి. బియ్యం కొంచెం మిక్సీ పట్టుకొని మెత్తగా కొంచెం నూక టైప్లో మనము దీనిలో వేస్తే పులుసు అనేది చిక్కదనం వస్తుంది. అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. నేను మిక్సీ పట్టుకున్న ఈ నూకనైతే వేసుకుంటున్నానండి. బియ్యం నూక ఇది. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఎందుకంటే నూకను వేసాం కాబట్టి ఉడికనివ్వాలి. బాగా ఉడికితే ఇది చిక్కదనం అయితే వస్తుంది పులుసు. అలానే టేస్ట్ కూడా బాగుంటుందండి. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోని తిన్నారంటే ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. పొలాల్లోకి ఎప్పుడైనా వెళ్ళారంటే చూడండి, ఈ కూర దొరుకుతుంది. పులుసు అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా ఎంత చిక్కగా అయ్యిందో. దీనిలో ఏమి వేయవలసిన అవసరం అయితే లేదు. మసాలాలు కానీ ఏమీ కూడా అవసరం లేదండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా ఛానల్ని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.